అందరికీ నమస్కారం. నేను కార్తీక్. నేను రితిక్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం నీతి కథలు. నీతి కథలు అంటే ఏంటి? నీతి కథలు అంటే మనం జీవితంలో పాటించవలసిన కొన్ని మంచి విషయాల్ని నీతి కథలు అంటాం. ఇప్పుడు నేను కొన్ని కథలు చెప్తాను. వాటిలో నీతిని మన జీవితంలో మనం మంచిగా వాడుకోవాలి. సరేనా? ఒక క్రూరమైన పాము. మొదటిది క్రూరమైన పాము. ఒక ఊరిలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు లోపల ఒక కాకి నివసిస్తుండేది. ఆ కాకి ప్రతిరోజు కొన్ని గుడ్లు పెట్టేది. ఆ చెట్టు కిందనే ఒక పాము పుట్టుండేది. అక్కడ క్రూరమైన పాము ఉండేది. ఆ పాము ప్రతిరోజు వచ్చి కాకి గుడ్లన్నీ తినేసేది. అప్పుడు కాకికి తెలిసింది, నా గుడ్లన్నిటిని పాము తినేస్తుంది, నేను ఏదో ఒకటి చెయ్యాలనుకుంది కాకి. వెయిట్ దిస్ ఇస్ బోరింగ్. బట్ కాకి ఎక్కడికి వెళ్తుంది గుడ్డలు తినేటప్పుడు? కాకి అన్నం తినడానికి, అన్నం వెతుక్కోవడానికి వెళ్తుంది. సరేనా? అప్పుడు పాముని తినేస్తుంది. అప్పుడు ఆ కాకేం ఆలోచించింది, నేను ఏమన్నా ఆలోచించి ఈ పాము సమస్యని ఇంకా బయటపడాలి. అప్పుడు గాల్లో ఆకాశంలో ఎగురుకుంటా వెళ్తుంది. అప్పుడు ఆ కాకి రాణి కోట్లోకి వెళ్తుంది. ఆ కోట్లో రాణి రోజా పూలే చూస్తుంటుంది. ఆ రాణి అప్పుడు కాకి రాణి దగ్గరికి వెళ్ళి రాణికి నెక్లెస్ ఉంటుంది. ఆ నెక్లెస్ని కాకి పెరుకు వెళ్ళిపోతుంది. అప్పుడు కాకి ఎలా పెరుగుతుంది? అది కట్టుకొని ఉంటుంది కదా గట్టిగా. అప్పుడు కాకి ఇట్లా పెరుగుతుంది, ఎక్కువసేపు పెరికేస్తుంది, గట్టిగా ఒకసారి పెరికేస్తుంది 2 కాళ్ళతో. అప్పుడు కాకి వేగంగా ఎగురుకుంటూ వెళ్ళి ఆ పాము పుట్లో పడేస్తుంది. అప్పుడు రాణి చెప్తుంది తన సైనికుల్ని, వెళ్ళి నా నెక్లెస్ని తీసుకురండి అని. అప్పుడు సైనికులు కాకిని వెంబడిస్తూ పాము పుట్ట దగ్గరికి వెళ్తారు. అప్పుడే పాము బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు సైనికులందరూ పాముని కొట్టి చంపేస్తారు. తర్వాత సైనికులు నెక్లెస్ని ఎత్తుకు వెళ్ళిపోతారు. తర్వాత పాముకి తన గుడ్లు ఎవరు తినవని సంతోషంగా ఉంటుంది. ఈ కథ నీతి ఏమో నీకు తెలుసా రితిక్? పాము గుడ్డురా? కాకి గుడ్డులు కదా. కాకి గుడ్డులు హ్యాపీగా ఉంటాయి. సరే, ఈ కథ నీతి ఏమో నీకు తెలుసా రితిక్? లేదు. ఈ కథ నీతి మనకి పరిష్కారం లేని ప్రశ్ననే ఉండదు. ఏదో పరిష్కారం ఉంటుంది. మనము ఒక సమస్యకి సమాధానం, పరిష్కారం అన్నిటికీ ఉంటాయి. ఇప్పుడు ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. మనం జస్ట్ థింక్ చేయాలంటే. Second one is English. Now I'll tell you a story about the Somu, the woodcutter, the honest woodcutter. Once upon a time there was a village where a woodcutter lived. His name was Somu. Daily Somu went to forest and he cutted many woods and went to market and was selling them. One day Somu went to cut his woods. That time when he was cutting that time he saw a tree where there was large woods. That time Somu thought, if I sell this logs, I'll get more money. So that Somu started to cut the branch. That time Somu's axe fall into the river. Okay, it fall into the river. Somu get down and pray to water god. Water god came near Somu and told, what do you need? That time Somu told, my axe was fall in this river. Please find me and give it to me. That time the water god went inside the river and brought a golden axe. That time he asked Somu, the water god asked Somu, is
this your axe or what? That time Somu said, no, it's not my axe. My axe is in wood. Next time, this is not my axe. And the next time again, water god went inside the river and got another axe. One silver axe. That time, Somu told, this is not my axe. My axe will be is made up of iron and wood. That time, this water god again went inside the river and came after a long time bringing Somu's axe. That time Somu said, yes god, this is my axe, please give it to me. That time this water god said, I like your honesty, so that I am giving you three axes, golden axe, silver axe and Somu's own axe. That time Somu went to house very happily. What do you know? What is the moral of this story? No. Let me tell. Honesty brings us more happiness. Honesty, like Somu behaves honesty, so that he got happiness. Please like, share and your valuable words in comments. Please subscribe our channel. Thank you. Thank you.